ఛానల్ ఎంకేనే బ్లాగ్స్. ఈరోజు అయితే మాత్రం మనం మారట్పల్లికి అయితే వచ్చేసినాం. మారట్పల్లి అయితే మాత్రం మనకు బోనాలు అంటే మెయిన్ గుర్తుకొచ్చేది మనకైతే గొల్లగిట్ అన్న. ఇక్కడైతే మాత్రం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయింది. అట్లనే ఇక్కడైతే మాత్రం లైటింగ్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే చేసినాడు ఈసారి అయితే మన గొల్లగిట్ అన్న. అట్లనే ఇక్కడైతే మాత్రం మన లైటింగ్లో అయితే మాత్రం మనకి మెయిన్ అయోధ్య రామ్ మందిర్ సెటప్ కూడా ఉంది స్టార్టింగ్ ఇలా అయితే మాత్రం. అట్లనే మనకైతే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కూడా అమ్మవారిది కూడా వేసినారు అనమాట లైటింగ్. అట్లనే మనకి దుర్గామాత ఉంది, అట్లనే వెంకటేశ్వర స్వామి చాలా లైటింగ్ అయితే ఉంది. ఈ వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి. అట్లనే డీటెయిల్గా అయితే ఈ బ్లాగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే ఇక్కడైతే లైటింగ్ అనేది ఎట్లుంది మొత్తం అయితే ఇక్కడైతే చూపిస్తా. అట్లనే కొత్త వాళ్ళు చూస్తుంటే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. అట్లనే ఇక్కడైతే మాత్రం బోనాలు అనేది 28th 29th అయితే జరుగుతుంది. అందరూ అయితే ఇక్కడైతే రండి. అట్లనే ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ చేయండి. బోనాలు అయితే మాత్రం ఇక్కడైతే అంచెలు నడుస్తుంది. తప్పకుండా అంటే అట్లనే విధంగా అయితే నా పేజ్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. జై మాత. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేనే బ్లాగ్స్. ఇక్కడైతే మాత్రం మనకి మారట్పల్లి అయితే వచ్చేసినాం. మారట్పల్లి అంటే మాత్రం ముందు గుర్తుకొచ్చింది మనకైతే గొల్లగిట్ అన్న. లైటింగ్లో అయితే మాత్రం నంబర్ 1 అయితే మనకి గొల్లగిట్ అన్ననే పెడతాడు అనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ రామ మందిరం అనమాట. అయోధ్యలో ఏముందో అదే విధంగా సేమ్ అయితే మనకి రామ మందిరం లైటింగ్ అయితే తీసినారు. అట్లనే ముందుకు పోతుంటే మనకి ముంగటి ఇంకొక లైటింగ్ సెటప్ కూడా ఉందన్నమాట. ఇట్లాంటి మొత్తం ఈ కమాండ్స్ అనమాట. ఇది కమాండ్ బోనాలు అంటే మాత్రం మారట్పల్లిలో ముందు గుర్తుకొచ్చేది మనకైతే మాత్రం గొల్లగిట్ అన్న. చూడొచ్చు మీరైతే ఇక్కడ ఇంకోటి అనమాట ఎలిఫెంట్స్ మనకి వాటర్ ఫాలింగ్ అనమాట. ఇది ఆ విధంగా అయితే మనకి ఇక్కడ లైటింగ్ అనేది ఉంది. అట్లనే ముందు వెళ్తుంటే మాత్రం మనకి ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఉన్నది అనమాట. బోనాలు అయితే మాత్రం ఇక్కడికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైతే మాత్రం చాలా గ్రాండ్గా అయితే అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఒకటి, ఇక్కడ కూడా ఇంకోటి ఉందన్నమాట లైటింగ్ అనేది. ఇక మొత్తం ఈ రోడ్ మొత్తం అయితే మనకి లైటింగ్తో పాటు అయితే నింపేస్తాడు మొత్తం అయితే గొల్లగిట్ అన్న. ఇక్కడైతే మాత్రం మనకి 28th 29th అయితే జూలై బోనాలు అనేది జరుగుతాయి అనమాట. ఇక్కడైతే ఏంటంటే మెయిన్ మనకి లైటింగ్తో పాటు అయితే మాత్రం మధ్యలో నడుస్తుంది. ఇక్కడనే మీరు చూడవచ్చు రైట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ కార్టూన్లో కూడా ఇచ్చిన లైట్. టెంపుల్ కూడా ఇదే అనమాట. స్లో చేసుకుంటాం. టెంపుల్ కూడా ఏదైతే మనకి ఇదే. ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు మీరు దుర్గామాత అయితే సెటప్ ఇస్తున్నారు లైటింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. అట్లనే ఇక్కడైతే మనకి చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర లైటింగ్ అనమాట. ఇది బాలాజీ స్టైల్లో. అట్లనే ఇక్కడైతే మాత్రం మనకి పెద్దమ్మ తల్లి వన్ ఆఫ్ ది ఫేమస్ మనకి మారట్పల్లి అయితే మాత్రం లైటింగ్తో పాటు అయితే గ్రాండ్గా ఉంటుంది. 28th 29th అయితే మాత్రం ఇక్కడైతే హల్చల్ నడుస్తుంది బోనాలతో పాటు. చూడొచ్చు మీరైతే. అట్లనే ఒకసారి అయితే మనం టెంపుల్ కూడా చూస్తాం ముందుకు వెళ్ళి. టెంపుల్ అయితే మాత్రం ఇదే అనమాట ఫ్రెండ్స్. చూడవచ్చు మీరైతే టెంపుల్లో కూడా మొత్తం మనకి లైట్లతో పాటు అయితే నింపేశారు. అట్లనే టెంపుల్ అయితే మాత్రం ఇప్పుడు బంద్ ఉందన్నమాట. ఎందుకంటే నేను నైట్ టైంలో అయితే వచ్చిన. ఇక్కడైతే మీరు చూడొచ్చు చెట్టు ఇట్లా కానీ. అట్లనే మనకైతే టెంపుల్ కూడా చాలా బాగా చేసినారు. ఒకసారి అయితే మన ఫ్రంట్ సైడ్ కూడా పోయి అయితే ఒకసారి చూపిస్తా. టెంపుల్ ఎంట్రీ అయితే మాత్రం ఇక్కడనే అనమాట ఫ్రెండ్స్. మీరు అయితే చూడండి ఇదే అనమాట మనకి మారట్పల్లి టెంపుల్ అయితే మాత్రం గొల్లగిట్ అన్న బోనాలు చేసేది అయితే టెంపుల్ అయితే ఇది. ఇక్కడనే మనకైతే ఎంట్రీ అనమాట. మీరు చూడొచ్చు టెంపుల్ కూడా మస్తు లైటింగ్ వేసినారు అనమాట. జబర్దస్త్ లైటింగ్ ఇట్లా అయితే. ఎట్లా అంటే మాత్రం మనకి చెట్టు కూడా చూడండి మీరైతే చాలా మెరిసిపోతుంది. లైటింగ్ కూడా చాలా బాగా చేసినారు ఈసారి అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం బోనాలు అయితే మాత్రం మనకి జూలై 28th 29th అయితే ఉంటుంది. తప్పకుండా అందరైతే ఇక్కడ రండి. అట్లనే ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ చేయండి. ఇది అనమాట ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం లైటింగ్తో పాటు అయితే చాలా నింపేస్తారు. కొత్త వాళ్ళని చూసింటే తప్పకుండా మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికైతే మాత్రం జై మాతాది, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.